Hello, my dear YouTube subscribers and also my new family. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏమి తిన్నారు ఈరోజు మీరు లంచ్‌లో అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో నేను ఒక మంచి ఓట్స్ వెయిట్ లాస్ అండ్ ఫిల్లింగ్ రెసిపీ ఈరోజు నేను చూపిస్తున్నాను. సో దానికోసం అయితే ఇట్ డిజర్వ్స్ అ లైక్ ఫర్ ష్యూర్. సో ఇక్కడైతే నేను జస్ట్ హాట్ వాటర్ బాయిల్ చేసేసి అందులో ఓట్స్ వేసేసి అండ్ కొంచెం అవి ఉడికిన తర్వాత దాంట్లో గ్లాస్ పాలు పోసేసాను. నేనైతే ఇక్కడ కౌ మిల్క్ తీసుకున్నాను. మీరు ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు అండ్ ఇట్స్ అప్ టు యువర్ చాయిస్ అనమాట. సో అదే మిల్క్ వేసేసిన తర్వాత జస్ట్ ఒక 5 minutes ఉంచేసేయాలి. అండ్ ఇక్కడైతే నేను చియా సీడ్స్ ఆల్రెడీ కొంచెం సోక్ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అవి కూడా ఇందులో వేసేసాను. తేనె వేసాను షుగర్ కోసం అనేసి, స్వీట్నెస్ కోసం. స్వీట్నెస్ అవసరం లేదు, ఎలా అయినా తినేయగలము అనుకుంటే అది కూడా స్కిప్ చేయొచ్చు. ఇక్కడైతే నేను యాపిల్, డేట్స్ అండ్ ఆల్మండ్ పౌడర్, పంప్కిన్ సీడ్స్ అండ్ బనానా తీసుకున్నాను అండ్ కొంచెం డేట్స్ కూడా తీసుకున్నాను. దట్ ఈజ్ ఆల్సో ఫర్ స్వీట్నెస్. అది మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. వచ్చిందా? సో అది మన అడల్ట్స్కే కాదు, ఇది బేబీస్కి కూడా ఇవ్వచ్చు. దర్ ఇస్ నథింగ్ కదా. ఓట్స్, ఫైబర్ అండ్ చియా సీడ్స్ అండ్ ఫ్రూట్స్. కాకపోతే వాళ్ళకి ఏంటంటే మనం చాలా మ్యాష్ చేసి ఫ్రూట్స్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు తినే ఫామ్లో మనం ఫ్రూట్ అనేది యాడ్ చేయాలి. బేబీస్ దగ్గర నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇట్స్ లైక్ ఏ పర్ఫెక్ట్ మీల్ అనమాట అది. సో మేమైతే మా ఆర్నవ్ బేబీకి కూడా కొంచెం ఇచ్చేసాను. విడిగా ఉడకపెట్టినవి తీసి దాంట్లో బనానా వేసి చియా సీడ్స్ వేసి పెట్టేస్తూ ఉన్నామన్నమాట. రియల్లీ ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. కంపేర్ టు రైస్ మనకి కార్బ్స్ తక్కువ ఉంటాయి. సో తినొచ్చు, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇక్కడైతే నేను కాకరకాయ కూర, టొమాటో పప్పు చేసేసుకున్నాను లంచ్లోకి. ఇక్కడ ఒక పార్సల్ అయితే వచ్చింది, నేను ఆర్డర్ పెట్టాను. థింగ్స్ అన్నీ అవి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదైతే ఆర్నవ్ కోసం ఒక సిప్పర్ కప్, బౌల్, స్పూన్ అండ్ ఆల్సో బిగ్ ప్లేట్, 2 different forks and 2 different sizes of spoons అయితే ఆర్డర్ పెట్టాను. అదేంటంటే మనము పెడితే లాగేస్తారు కదా పిల్లలు, అది లాగకుండా కింద సకింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో డ్రై షీట్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను ఇక్కడ, ఎప్పుడైనా డైపర్ లీక్ అయినా యూజ్ అవుతుంది నైట్ టైమ్స్ అని చెప్పి. బట్ ఇట్ వాజ్ నాట్ గుడ్. ఐఎమ్ థింకింగ్ టు రిటర్న్ ఇట్ ఆఫ్. అండ్ ఇది చూసారా, ఇది ఏంటంటే రబ్బర్ అనమాట. మనం డోర్ హ్యాండిల్స్కి అది పెట్టడానికి ఉంటుందని చెప్పి ఆర్డర్ పెట్టాను. అండ్ ప్లగ్స్కి కూడా వీడి చేతులు పెట్టేస్తున్నాడు కదా, డమ్మీ ప్లగ్ పిన్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది కొంచెం చూడండి, మా డోర్ ఏంటంటే హ్యాండిల్ ఇలా గోడ కొట్టుకుంటూ ఉంటుంది. సో దానివల్ల అక్కడ మచ్చది పడిపోయి, పెయింట్ అది పడిపోయి పాడైపోతుంది. దానికోసం అని చెప్పేసి వెతికి ఇదైతే ఆర్డర్ పెట్టాను. సో దట్ ఈ రబ్బర్ అనేది అక్కడ వెళ్ళి తగులుతుంది, డోర్ అయితే కొట్టుకోదు, అక్కడ పెయింట్ అది పోతుంది. చైల్డ్ లాక్స్ అనమాట. ర్యాక్స్ అవి ఓపెన్ చేయకుండా పెట్టిన తర్వాత చూపిస్తాను. ఇది ఏంటని అడిగారు. ఇది బ్యాక్ ప్యాక్ లాగా వేసుకుంటే వాడు పడ్డప్పుడు గుండుకి తగలకుండా ఉంటుంది. ఇట్ వాజ్ లైక్ యూస్. పిల్లలు అయితే ఉంచుకోరు, తీసేస్తూ ఉంటారు. బట్ మనం పెడుతూ ఉండాలి. మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి.